హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చలికాలంలో సూర్యరశ్మి అంతగా ఉండదు. దీంతో శరీరానికి కావలసిన విటమిన్ డి అందదు. కాల్షియం కొరత ఏర్పడుతుంది. కాల్షియం విటమిన్ డి ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో బోలు ఎముకలు వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం చలికాలంలో కాల్షియం కోసం కొన్ని పండ్లు తినాలి. మొదటగా ఖర్జూరాలు. డ్రై ఫ్రూట్స్లో సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియంతో పాటు ఇతర ఖనిజాల అద్భుతమైన మూలం ఇది. ఖర్జూరంలో ఐరన్, మినరల్, అమినో యాసిడ్స్, ఫాస్ఫరస్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, ఎముకలకు బలాన్ని అందిస్తాయి. 100 గ్రాముల ఖర్జూరాల్లో దాదాపు 64 mg కాల్షియం ఉంటుంది. కివీలో కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఎముకలకు ప్రయోజనం చేకూరుస్తాయి. 100 గ్రామ్స్ కివీ పండులో దాదాపుగా 34 mg కాల్షియం ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పండ్లలో విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. చలికాలంలో జామ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధక సమస్యతో బాధపడే వారికి జామ పండు అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో జామకాయ తినడం వల్ల శరీరానికి విటమిన్ డి, కాల్షియం అందుతాయి. 100 గ్రాముల జామ పండులో దాదాపుగా 18 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఆరెంజ్ విటమిన్ సితో పాటు కాల్షియం యొక్క మంచి మూలం ఇది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కాల్షియం అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 100 గ్రామ్స్ నారింజలో దాదాపు 40 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరెంజ్ తినడం వల్ల ఎముకలతో పాటు దంతాలు కూడా బలపడతాయి. అంజీరాను పోషకాల గని అంటారు. విటమిన్ ఏ, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అత్తిపండులో ఉన్నాయి. ఎండిన లేదా తాజా అత్తిపండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా, ఎముకలు దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. 100 గ్రామ్స్ ఎండిన అత్తిపండ్లలో 162 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అయితే 100 గ్రామ్స్ తాజా అంజీరాలో 35 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అరటిపండు కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉండే అరటిపండ్లు త్వరగా మరియు సులభంగా జీర్ణమయ్యే శక్తిని అందిస్తాయి. వాటిని వ్యాయామానికి ముందు చిరుతిండిగా తీసుకోవచ్చు. ఇది తీవ్రమైన వెయిట్ లిఫ్టింగ్ సెషన్స్లలో పాల్గొనే వారికి ఆందోళనను అదుపు చేస్తుంది. అదనంగా అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది ప్రోటీన్ జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు అవసరం. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్ రుచికరమైనవి మాత్రమే కాకుండా బెర్రీలలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీ శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. యాపిల్స్ డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం ఇది. ఇది సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది మరియు బరువు నిర్వహణలో సహాయపడుతుంది. యాపిల్స్లోని కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుతుంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి మద్దతుని ఇస్తుంది. యాపిల్స్లోని సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. ఇది వ్యాయామానికి ముందు అల్పాహారం కోసం అద్భుతమైన ఎంపిక. ద్రాక్ష ముఖ్యంగా ఎరుపు మరియు ఊదా రకాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహజ సమ్మేళనమైన రెస్వెరాట్రాల్ను కలిగి ఉంటుంది. రెస్వెరాట్రాల్ మీ హృదయ ఆరోగ్యాన్ని మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పనిచేసే కండరాలకు పోషకాలను అందించడంలో కీలకమైనది. అదనంగా ద్రాక్షలోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని అందిస్తాయి. వ్యాయామానికి ముందు లేదా తర్వాత వాటిని అద్భుతమైన స్నాక్స్గా ఎంపిక చేసుకోవచ్చు. చక్కెరతో కూడిన స్నాక్స్కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా రెట్టింపు చేసే రిఫ్రెష్ మరియు సంతృప్తికరమైన ట్రీట్ కోసం ద్రాక్షను ఫ్రీజ్ చేయండి.